హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో ప్రచండ శిష్యుడైన కాగ్రా ప్రచండతో మంత్రిక ఎలాగైనా నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చి నేను ఆ ఇంట్లోకి వెళ్ళేలాగా మీరు చెయ్యండి, నేనప్పుడు ఆ బాలికని ఎలాగోలా బయటకు తీసుకొచ్చి మీ చేతికి అప్పగిస్తాను అని కాగ్రా ప్రచండతో అంటూ ఉండేసరికి అప్పుడు ప్రచండ మాత్రం నువ్వు ఆ ఇంట్లోకి ఎలా వెళ్తానని అనుకుంటున్నావు, అక్కడ ఉన్నది మేజర్ అమరేంద్ర, ఇంకా ఆ బాలికని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపలా కాస్తున్న బాగి, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఆ బాలికని ఎలా తీసుకొని వచ్చి నాకు అప్పగిస్తానని అంటున్నావు అని ప్రచండ అంటూ ఉండేసరికి కాగ్రా మాత్రం నాకు ఒక అవకాశం కల్పించి చూడండి, ఖచ్చితంగా నేను ఆ బాలికని బయటకు తీసుకువస్తానని కాగ్రా అనడంతో ప్రచండ సరే ఇప్పుడే మనోహర్కి ఫోన్ చేసి అడుగుతాను ఉండని ప్రచండ మనోహర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనోహరి ప్రచండ ఫోన్ చేస్తున్నా ఎత్తకుండా అలాగే ఉండేసరికి చంబా మాత్రం ప్రచండ ఫోన్ చేస్తుంటే ఎందుకని మనోహరి నువ్వు ఎత్తటం లేదు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు మనోహరి ఎందుకు ఏదో ఒక సాయం చేయటానికో లేకపోతే అడగటానికో చేస్తూ ఉంటాడు, అంతకుమించి ప్రచండతో మనకి ఎటువంటి అవసరం లేదు కదా అని అంటూ ఉండేసరికి చంబా మాత్రం ప్రచండతో మనకి కూడా అవసరం ఉంది మనోహరి, ఎలాగోలా ఫస్ట్ అయితే అసలు ఫోన్ ఎత్తు, ప్రచండ దేనికి చేస్తున్నాడో మనకి అర్థమవుతుంది కదా అని అంటూ ఉండేసరికి మనోహరి ఫోన్ ఎత్తి ఆ చెప్పు అని అంటూ ఉంటుంది. వెంటనే ప్రచండ నా శిష్యుడు ఎలాగోలా ఆ ఇంటి లోపలికి వచ్చే ఏర్పాట్లు నువ్వు చెయ్యాలి, అప్పుడే ఆ బాలికను మేము బయటికి తీసుకొని రాగలమని ప్రచండ అంటూ ఉండేసరికి అప్పుడు మనోహరి కోపంతో నిన్న నీకు అంత మంచి అవకాశాన్ని కల్పించాను, ఆ పార్టీలో నువ్వేం చేసావు, ఏది కూడా చేయలేకపోయావు, ఇచ్చిన అవకాశాలన్నీ కూడా నువ్వు చేతులారా మిస్ చేసి మళ్ళీ ఇప్పుడు నీ శిష్యుడిని ఇంట్లోకి పంపిస్తానంటే ఎలా చెప్పు అని అంటూ ఉండేసరికి అప్పుడు ప్రచండ మాత్రం లేదు మనోహరి, చివరి అవకాశంగా నా శిష్యుడు ఇంట్లోకి వచ్చేలాగా నువ్వు ఎలాగోలా ఏర్పాట్లు చెయ్యి, మిగతాదంతా నేను చూసుకుంటానని ప్రచండ మనోహర్తో అనటంతో మనోహరి సరే దానికి తగిన ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత అమరేంద్ర సోఫాలో కూర్చొని టీ తాగుతూ ఉంటే పార్థు మాత్రం పార్టీలో జరిగిన విషయం గురించి ల్యాప్టాప్లో సీసీ కెమెరాలన్నీ కూడా బుజ్జమ్మ కనపడకుండా పోవటానికి బుజ్జమ్మపై అటాక్ చేసిన వాళ్ళ గురించి ఏమైనా క్లూస్ దొరుకుతాయని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ప్రచండ తన శిష్యుడు ఇద్దరు కూడా మారువేషంలో ఉన్న సంగతి పార్థు గుర్తించి వెంటనే అమర్ దగ్గరికి వచ్చి నేను సస్పెక్ట్ చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరే అని పార్థు అమర్కి చూపిస్తూ ఉండేసరికి అప్పుడు అమర్ ఇతను ప్రచండ కదా అని పార్థుతో అంటూ ఉండేసరికి అప్పుడు పార్థు కూడా అవును అమర్, ఇంతకుముందు బుజ్జమ్మ వాళ్ళు వెళ్తున్న కారులో కూడా బ్రేక్ ఫెయిల్ చేసి బుజ్జమ్మ వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యేలా చేసింది కూడా ఇతనే ఆ ప్రచండ, ఇంకా తన పక్కనుంది అతని అసిస్టెంట్ అనుకుంటా అని అంటూ ఉంటాడు. ఇక వాళ్ళ నెక్స్ట్ మూవ్ మాత్రం వాళ్ళ అసిస్టెంట్ని మన ఇంటికి పంపించి మన బుజ్జమ్మపై ఎలాగోలా అటాక్ చేసి బుజ్జమ్మని బయటికి తీసుకువెళ్ళాలని చూస్తారు, కాబట్టి మనం బుజ్జ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పార్థు అమర్తో చెప్తూ ఉండేసరికి అప్పుడు అమర్ మనం గెస్ చేసిన దాని ప్రకారం ప్రచండ ఎవరో మనకి తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ మూమెంట్ వాళ్ళ అసిస్టెంట్ తోటే జరిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎలాగైనా మనం కేర్ఫుల్గా ఉండాలని అమర్ పార్థుతో అంటూ ఉంటాడు. మరోవైపు బాగి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే అప్పుడే రాతోడు బాగి దగ్గరికి వచ్చి నిన్న పార్థు సర్ల పెళ్లి గురించి సార్ పార్టీలో అనౌన్స్ చేశారు కానీ ఇంతవరకు ఆ విషయం గురించి ఇంట్లో ఒక్కరు కూడా మాట్లాడలేదేంది మిస్ అమ్మ అని అంటూ ఉండేసరికి అప్పుడు బాగి మాత్రం నేను దానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాను రాతోడని అంటూ ఉంటాడు. అలా బాగి రాతోడితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే పంతులు గారు వచ్చి అమ్మ అని అంటూ ఉండేసరికి రాతోడు పంతులు గారు వచ్చినట్టున్నారని అంటూ ఉంటారు. బాగి మాత్రం నేనే పిలిపించాను, పార్థు మనోల పెళ్లి డేట్స్ ఫిక్స్ చేయడానికి నేనే పంతులు గారిని రమ్మని చెప్పడంతో రాతోడు నువ్వు నాకంటే చాలా స్పీడ్గా ఉన్నావుగా మిస్ అమ్మ అని అంటూ ఉంటారు. తర్వాత అందరూ కలిసి హాల్లో వెళ్ళి వచ్చిన పంతులు గారిని బాగి కూర్చోమని చెప్పి లేదమ్మా నువ్వు వెళ్ళి మనోని తీసుకొని రా అని చెప్పడంతో మనో వస్తుంది. మనోని పార్థుని పక్కనే కూర్చోబెట్టేసరికి పార్థు చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. ఇప్పుడు పంతులు గారు ఎందుకు వచ్చారు మిస్ అమ్మ అని బాగిని అడుగుతూ ఉండేసరికి మీరు నిన్ను తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తి చేయటానికి, అదేనండి పార్థు మనోల పెళ్లిని ఫిక్స్ చేయడానికి వాళ్ళ జాతకాలు చూపించడానికి పంతులు గారిని రమ్మని చెప్పడంతో బాగి మాటలకి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంటే పార్థు మాత్రం ప్రేమగా మను వైపు చూస్తూ ఉంటాడు. అలా పార్థు చూసేసరికి మను చాలా ఇబ్బంది పడుతూ వీడేంటి పెళ్లికి కరువు వాసనలాగా నా వైపు అలా చూస్తున్నాడేంటి అని మనోహరి చంబాతో అంటూ ఉండేసరికి అప్పుడు చంబా నువ్వు అమర్ సార్ వైపు కూడా అలాగే చూస్తావు, ఇప్పుడు పార్థు సార్ నీ వైపు అలా చూస్తున్నారని చంబా మనుతో అంటూ ఉంటుంది. తర్వాత అమ్మ జాతకాలు ఉంటే చూపించండి అమ్మ, జాతకాలు చూస్తే నేను వీళ్ళిద్దరి పెళ్లి గురించి మీకు ఒక నిర్ణయం చెప్తానని చెప్పడంతో అప్పుడు పార్థు వెంటనే తన జేబులోంచి తన జాతకాన్ని తీసి
పంతులు గారికి ఇస్తూ ఉంటాడు. అది చూసి రాథోడ్, ఏంటి పాదు సార్ జాతకాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని అంటూ ఉంటే, అప్పుడు భాగ్య మాత్రం కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని అంటారుగా రాథోడ్, అందుకనే పార్థు సార్ మనోని చేయాలని ఇష్టపడుతూ ఎప్పుడు పెళ్ళైద్దా అని జాతకాన్ని జేబులో పెట్టుకున్నలే రాథోడ్ అని భాగి అంటూ ఉంటుంది. తర్వాత అమ్మాయి జాతకాన్ని కూడా ఒకసారి ఇవ్వండమ్మా అని పంతులు గారు అంటూ ఉండేసరికి అప్పుడు మను మాత్రం నా జాతకం ఎక్కడో మిస్ అయిపోయిందని అంటూ ఉంటుంది. ఎలాగమ్మా ఇప్పుడు అమ్మాయి జాతకం లేకుండా ఒక్క అబ్బాయి జాతకంతో జాతకం చూసి పెళ్లి ముహూర్తం ఎలా నిర్ణయిస్తామని పంతులు గారు అడుగుతూ ఉండేసరికి అప్పుడు అమ్మర్ ఒక్కసారిగా ఏం పర్వాలేదు మను జాతకం నా దగ్గర ఉందని చెప్పడంతో మనోహరి ఒక్కసారిగా షాకే అమర్ వైపు చూస్తూ ఉంటుంది. మరి అమర్ మను జాతకాన్ని తెచ్చి ఇచ్చిన తర్వాత పంతులు గారు వాళ్ళ పెళ్లి ముహూర్తం గురించి ఏమంటారు? ప్రచండ శిష్యుడు కాగ్ర తన అమర్ వాళ్ళ ఇంట్లోకి వస్తాడా? రాకుండా పార్థు అమర్ ఎలాంటి ప్లాన్ వేస్తారు? బుజ్జంని ఎలా కాపాడుకుంటారనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ సీరియల్ రేపటి ప్రోమోని మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను. ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.